తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తూ 8 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జెండాలను ఆవిష్కరించారు. పట్టణంలోని పలు వార్డుల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించారు. 8 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ నెల 27న హైదరాబాద్లో ప్లీనరీ సమావేశం ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆర్థికంగా బలపడి మంచిగా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడింది. తాగునీటి సమస్య లేదు, రైతులకు విద్యుత్ సమస్య లేదు, పెట్టుబడి సమస్య లేదు, బీమా ఉన్న కార్యక్రమం ఉంది. మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27వ తేదీ హైదరాబాద్ లో జరగబోతున్న సందర్భంగా 25వ తేదీ గ్రామంలో వాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం పొద్దున 8:30 గంటలకే మొదలైంది. మరి నిర్మల్లో సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పుడు చేసుకునే విధంగా ఇక్కడ మనము పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించి మరి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ఒకటే తెలంగాణను అద్భుతంగా తయారు చేసి ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైంది. ఎక్కడ పోయినా కానీ తెలంగాణ మోడల్ గా ఉన్నట్టయితే మనం అందరం కూడా రేపు రాబో రోజులలో ప్రతి ఒక్క ప్రజలందరూ మంచి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆర్థికంగా బలపడి మంచిగా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడింది. తాగునీటి సమస్య లేదు, రైతులకు విద్యుత్ సమస్య లేదు, పెట్టుబడి సమస్య లేదు, బీమా ఉన్న కార్యక్రమం ఉంది. మరి పార్టీ ఆవిర్భావం